ఎలక్షన్స్ వస్తేనే పథకాలు ఫండ్స్ ఇది ప్రస్తుతం తెలంగాణలో వినిపిస్తున్న టాక్. దళిత బంధు అంటూ కుటుంబానికి 10 లక్షలు పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆ క్రియేటివ్ ప్రాజెక్ట్ కొత్త తలనొప్పులు తెస్తున్నట్లే కనిపిస్తుంది. కేవలం దళితులే నిరుపేదలా? మరి మా పరిస్థితి ఏంటని వివిధ వర్గాల నుంచి ఆర్థిక సాయం కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే బీసీలను కూడా ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి గులాబీ బాస్ పార్టీ స్కెచ్ గీస్తుందట. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కానీ అన్ని సామాజిక వర్గాల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు అధికార పక్షానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయంట. దళితుల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టినట్టే బీసీల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకురాబోతోందట కేసీఆర్ ప్రభుత్వం. ఈ పథకానికి రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారట సీఎం కేసీఆర్. దళితులకు దళిత బంధు మాదిరిగానే అర్హులైన బీసీలకు బీసీ పథకం చేసేందుకు సన్నాహాలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై అంతర్గతంగా చర్చ జరుగుతోందంటున్నారు. దళిత బంధు పథకం కింద ఏ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయో బీసీ బంధు కింద కూడా అవే అవకాశాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఓ పథకం తీసుకురావాలని నిర్ణయించారు. బీసీల కోసం అమలు చేయబోయే పథకానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్లో జరగనున్న ఉప ఎన్నికల్లో గెలవడం టీఆర్ఎస్కు, వ్యక్తిగతంగా కేసీఆర్కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఎట్లయినా గెలిచి తీరాలనుకుంటున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో 48,000 దాకా ఉన్న దళితుల ఓట్లపై కన్నేశారు. వాటిని గంపగుత్తగా రాబట్టాలనే వ్యూహంతో దళిత బంధు స్కీమ్ను హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ వరాలు ప్రకటించడం సీఎం కేసీఆర్కు అలవాటన్న టాక్ ఉంది. దీనిపై బీజేపీ గట్టిగానే గులాబీ పార్టీని టార్గెట్ చేస్తోంది. అందులో భాగంగా పాత హామీలన్నీ జనానికి గుర్తుకు చేస్తోంది. కిందటేడాది దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా 57 ఏళ్లు దాటిన అందరికీ పింఛనిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఆ నియోజకవర్గంలో 4,000 మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి ఆపేశారు. ఊరూరా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 20 కోట్ల వరకు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో వరదలు ముంచెత్తడంతో ఇంటికి 10,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా 134 పంచాయతీలు, 6 మండల కేంద్రాలు, 2 మున్సిపాలిటీలకు కలిపి 70 కోట్లు ప్రకటించారు. అక్కడి లంబాడా గిరిజనులను దృష్టిలో పెట్టుకుని పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సాగర్ ఎన్నికలకు ముందు నెల్లికల్లు సహా వివిధ లిఫ్ట్ స్కీంలకు 2,500 కోట్లు ప్రకటించారు. రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామని కూడా చెప్పారు. తాజాగా హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పేరిట ఒక్క నియోజకవర్గంలోనే 2,000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు అన్ని వర్గాలకు స్కీమ్లు, డెవలప్మెంట్ వర్క్స్కు కోట్ల కొద్దీ నిధులు కేటాయిస్తున్నారు. దాంతో తమ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తే తప్ప తమకు స్కీమ్లు రావని, అభివృద్ధి జరగదని భావిస్తున్న ప్రజలు ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తింది. దళిత బంధు పథకంతో కేసీఆర్ క్రేజ్ పెరుగుతున్నా మరోవైపు ఊహించని రేంజ్లో కొత్త డిమాండ్లు కూడా వస్తున్నాయి. దళితులకు కాకుండా మిగిలిన వెనుకబడిన వర్గాలకు కూడా పథకం అమలు చేయాలని ధర్నాలకు సిద్ధమవుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చారని విపక్షాలు గోల చేసినా పట్టించుకునే తీరిక లేదన్నట్లు సీఎం కేసీఆర్ తన పని తాను చేసుకుపోతున్నారు. అదలా ఉంటే దళితులకే కాదు గిరిజన, ఆదివాసీలకు పథకం అమలు చేయాలని
విపక్షాల నుండి డిమాండ్లు వస్తున్నాయి. వాటికి తోడు దళితుల కంటే చాలా బీసీ కులాలు వెనుకబడి ఉన్నాయని, వారందరి కోసం బీసీ బంధు ప్రవేశపెట్టాలని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. బీసీ కుటుంబాలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని ఆయన అంటున్నారు. బీసీ బంధు కోసం ఉద్యమ బాట పట్టనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. బీసీ బంధు ఇస్తేనే టీఆర్ఎస్కి ఓట్లు వేస్తారని, లేకుంటే బీసీలు ఓట్లు వెయ్యరని ఆయన అన్నారు. బీసీ బంధు ప్రవేశపెట్టేంత వరకు కేసీఆర్ సర్కారుని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికే దళిత బంధుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు బీసీ బంధుపై కూడా కసరత్తు మొదలుపెట్టినట్లు ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ డిమాండ్లన్నీ గులాబీ బాస్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. దళిత బంధు పథకం ఈ తరహా స్కీమ్ ఇప్పటి వరకు దేశంలోనే లేదని చెప్పాలి. అయితే ఈ పథకాన్ని ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించి అమలుకు పూనుకున్నారో అప్పటి నుంచి విపక్షాల విమర్శలతో పాటు కొత్త రిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అది సహజంగానే అధికార పక్షానికి తలనొప్పిగా మారినట్లు కనిపిస్తుంది. అందుకే గులాబీ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ మార్చిందా? హుజురాబాద్లో మంత్రి హరీష్ రావు పన్నుతున్న వ్యూహాలు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. హరీష్ దూకుడుతో ఈటలకు ఇబ్బందులు ఎదురవుతాయా? తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక రోజురోజుకు హీట్ పెంచుతోంది. ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదని నిరూపించాలని అధికార టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు మంత్రులు సైతం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరొందిన మంత్రి హరీష్ రావు నియోజకవర్గంపై తనదైన స్టైల్లో ఫోకస్ పెట్టారు. సొంత నియోజకవర్గం సిద్దిపేట నుంచి హుజురాబాద్లో పరిస్థితులను చక్కదిద్దిన మంత్రి హరీష్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. హుజురాబాద్లో పర్యటిస్తూ పార్టీలో జోష్ పెంచుతున్నారు. అయితే హుజురాబాద్లో కేవలం విమర్శలకే పరిమితం కాకుండా కొత్త వ్యూహాన్ని హరీష్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జరిగిన 2-3 సమావేశాల్లో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మహిళా సంఘాల భవనాల ప్రస్తావన తెచ్చారు. హుజురాబాద్ను ఈటెల రాజేందర్ నిర్లక్ష్యం చేశారని, అందుకే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 7 ఏళ్లుగా కట్టలేకపోయారని విమర్శలు గుప్పించారు హరీష్. తన సిద్దిపేట నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్లినా డబుల్ బెడ్రూమ్ నివాసాలు కనిపిస్తాయన్నారు. రాజేందర్ మహిళా సంఘాల భవనాలను కూడా కట్టించలేకపోయారని మండిపడ్డారు హరీష్. ఇన్నాళ్లు తాము హుజురాబాద్లో అంతా బాగానే ఉందని అనుకున్నామన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదంటూ తన స్టైల్లో ఈటెలపై సెటైర్లు విసిరారు. ఇక మీదటి నుంచి హుజురాబాద్ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు హరీష్ రావు ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరుతున్నారు. అభివృద్ధి విషయంలో ఈటెల ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహించారని, దత్తత గ్రామాలను కూడా పట్టించుకోలేదని లెక్కలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సిద్దిపేట లెక్కలే కాకుండా ఖమ్మం జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలోని డబుల్ ఇళ్ల లెక్కలను, అభివృద్ధి పనుల వివరాలను కూడా చెబుతున్నారు మంత్రి హరీష్. ఇలా చేయడం వల్ల ఈటెలతో పాటు బీజేపీ నేతలను సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి నెట్టాలన్నది హరీష్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే దుబ్బాకలో అభివృద్ధిలో వెనుకబడ్డామని బీజేపీ చేసుకున్న ప్రచారం హుజురాబాద్లో తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అయితే హరీష్ రావు అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహం టీఆర్ఎస్ను విజయానికి చేరువ చేస్తుందో లేదో అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఉన్న తలకాయ నొప్పులకు తోడు ఇంకో కొత్త బాధ మొదలవుతున్నట్లు కనిపిస్తుంది టీఆర్ఎస్కి. అటు బీజేపీ క్యాండిడేట్ ఈటెలకు ఎలా చెక్ పెట్టాలి అని అధికార పక్షం మల్ల గుల్లాలు పడుతోంది. మరోవైపు తాము హుజురాబాద్లో పోటీ చేసేది లేదంటూనే షర్మిల పార్టీ గీస్తున్న స్కెచ్ వారికి మింగుడు పడడం లేదంట. కొత్త పార్టీని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ గురించి కూడా లెక్కలు వేసుకోవాల్సి వస్తుందట. అసలు ఆ లొల్లి ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఒక రాజకీయ పార్టీగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తలపడాలా వద్దా అనేది తేల్చుకోవాలి. అయితే కొత్త పార్టీ అనౌన్స్ చేసిన వైఎస్ షర్మిల తమ ముందు ఉన్న తొలి సవాల్ హుజురాబాద్ ఉప ఎన్నికలో మాత్రం పోటీ చేయడం లేదని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ సీఎం జగన్ చెల్లి షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో మొట్టమొదటి హుజురాబాద్లో ఉప ఎన్నిక జరగనుంది. హుజురాబాద్లో పోటీ చేసేందుకు షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ సిద్ధంగా లేదు. ఎందుకా అంటే మొదటి ఎన్నికల్లోనే చేదు అనుభవం ఎదురైతే అసలుకే మోసం వస్తుందని షర్మిల ఆలోచిస్తున్నారేమో. ఆ క్రమంలో ఈ పరంపరలో తాజాగా తన స్టాండ్ను షర్మిల వెల్లడించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే నిరుద్యోగుల పక్షాన పార్టీ నిలుస్తుందని ఆమె ప్రకటించారు. నిరుద్యోగులు వందల సంఖ్యలో మరణిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేస్తోందని ఆ పార్టీ విమర్శిస్తూ షర్మిల మంగళవారం దీక్షలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని షర్మిల పార్టీ నిర్ణయించింది. నిరుద్యోగుల్ని తానే నిలబెట్టి మద్దతు ఇవ్వడం ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్టీపీ ప్రత్యేకత అని చెప్పాలి.
ఇలా చేయడం వల్ల ప్రజలు, నిరుద్యోగుల్లోనూ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుందని షర్మిల అనుకుంటున్నారట. విపక్షాలు కూడా నిరుద్యోగులతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసే ఈ చర్యలను తప్పుపట్టలేవని ఆ పార్టీ భావిస్తోందట. మొత్తానికి హుజురాబాద్లో పోటీ చేయకపోయినా అధికార టీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలనుకుంటున్న వైఎస్ షర్మిల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయని సీఎం కేసీఆర్ పదే చెప్పారు. అయితే టీఆర్ఎస్ మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ కేసీఆర్ చెప్పిన 100 సీట్లు లెక్క మాత్రం తప్పింది. ప్రత్యక్ష ఎన్నికల్లో 99 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. తర్వాత వలసలతో గులాబీ పార్టీ బలం పెరిగిందనుకోండి, అది వేరే విషయం. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రం 72 సీట్లు తమకు ఖాయమంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి లెక్కలేంటి? తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దూకుడు పెరిగింది. టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్. దళిత గిరిజన దండోరా సభలు ఏర్పాటు చేసి ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. రాష్ట్రంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించే కాంగ్రెస్ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా ఉండే కాంగ్రెస్ వంటి పార్టీలు అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలేమో. మరి ఆయన దూకుడికి తగ్గట్లు కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో. కానీ రేవంత్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీపై కొత్త లెక్కలు వినిపించేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికో లేక నిజంగానో సొంతంగా సర్వే చేయించారో తెలియదు, కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 72 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని నేతలకు ధైర్యం చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి 72 సీట్ల లెక్క ఏంటనే అంశంపై కాంగ్రెస్తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఏదో మాట వరుసకు 72 సీట్లు అని చెప్పారా, లేక ఈ విషయంలో ఆయన నిజంగానే సర్వే చేయించుకుని ఈ సంఖ్యను చెప్పారా అని కొందరు ఆరా తీస్తున్నారంట. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే కావలసిన సీట్ల సంఖ్య 60 సీట్లు. రేవంత్ రెడ్డి ఇందుకు మరో డజను సీట్లు ఎక్కువగా చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి 72 సీట్ల లెక్క వెనుక కేసీఆర్ తరహా వ్యూహం ఉందేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇలాంటి గణాంకాలు చెబుతుంటారు. సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయని సీఎం కేసీఆర్ పదే చెప్పారు. అయితే టీఆర్ఎస్ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ కేసీఆర్ చెప్పిన 100 సీట్ల లెక్క మాత్రం తప్పింది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ శ్రేణులో ఉత్సాహం నింపేందుకు గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో అవుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ఇందుకోసం 72 సీట్లు సాధించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారేమో అనే ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.